పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే. విజయం కష్టపడితే రాదా, ఫలితం పదరా సోదరా. నీ ధైర్యం తోడై ఉండగా, ఏ సాయం కోసం చూడక, నీ ధ్యేయం చూపే మార్గంలో పోరా సూటిగా. ఏ నాడు వెనకడుగేయక, ఏ అడుగు తడబడనీయక, నీ గమ్యం చేరేదాకా దూసుకుపోరా సోదరా. మాట్లాడే గ్రామంలో ఈ రెండవసారి బోయలకు ఆదర్శవంతుడు భక్త కన్నప్ప చపరి గుడు ఏకలేవుడు ధర్మవ్యాధుడు వెనకరాడు బాబు. మీరు నువ్వు అక్కడే ఉండు, వెనకరాని మీరంతా. ఏకలేవుడు ధర్మవ్యాధుడు భక్త కన్నప్ప చపరి గుడి ఫోటోలు కనబడతారు. బోయలకు ఆదర్శవంతులు వీళ్ళు. చుక్క ముక్క బానిస కావద్దండి. వాళ్ళకి ఏమి చెప్తాడు సూడ పాటించండి. ఏకలేవుడు కన్ను ఇచ్చి, ఏకలేవుడు అర్జున కంటే మించిపోయాడు, వాడు కూడా పోయాడు. మహాభారతంలో వనపర్వతంలో కనపడింది ఈ ఏకలేవుడు. మరి శబరి అనేటువంటి రామలక్ష్మణులకి కష్టం వచ్చినప్పుడు పండ్లు పలహారం ఇచ్చిన వ్యక్తి శబరి మాత. కృష్ణదేవరాయలు మదకర్నాయకు ఇటువంటి చరిత్రలను కోయిలిపో సంఘానికి ఇచ్చారు. మానవత్వం పెంచండి అయ్యా. ఆడపిల్లలు మగపిల్లలు చదివించుకోండి, మానవత్వంతో ఉండండి. జట్టియప్ప, రంగమూర్నాయుడు, అరుణ్ కుమారు, మరి తిరుపతి ప్రొఫెసరు ఎవరు ముక్కరన్ సారు. ఎస్టీ ఒకప్పుడు మన ఎస్సీ దేశమల్లా ఎస్సీ ఉంది. ఎస్టీలోకి దొబ్బి 5 జిల్లాలు మిగతా బీసీలు దొబ్బి మన మస్ట్ ఎస్సీ అంటే. ఎస్సీ అంటే దేశమంతా కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ అంతా వచ్చేసి రిజర్వేషన్ అనేటువంటిది మనకుంది. మనకి నీలం సంజయ్ రెడ్డి ఏం చేశాడంటే దొబ్బి పరేసినారు కులాన్ని. ఇంకోదైనా బోయిలు కళ్ళు తెలుసుకుంటాయా. తాగేకి తినేకి ఎగరలాడేకే ఉంటారు. రండి ఏం అంటే మేము ఎంతో ప్రయాసపడచ్చు అండకి. కాబట్టి మీ కాళ్ళు పట్టుకుని మొక్కలే దేవస్థానం మనకు ఉండేటువంటి హక్కులు సాధించుకోవాలంటే జై జెండా అనేది కాదు, కాదు. ఇప్పుడు మేలుకోండి, కోలుకోండి. ఈ చెట్టుపల్లి గ్రామంలో బానిస పద్ధతుల నుంచి బయటకు వచ్చి మంచిగా భక్త కన్నప్ప శబరి గుడు వాల్మీకి ఏం చెప్పాడు దాని ప్రకారం బతకండి. మనకు ఉండేటువంటి ఆర్టికల్ 340 ఆర్టికల్ని ఖచ్చితంగా మనం అమలుపరచాలి, పునరుద్ధరించాలి. మా హక్కుల్ని ఎందుకు తీసేశారు ఏది గవర్నమెంట్ అడగాలి కదా. ఎవరు చేయాలి? నన్ను ఎవరు చేస్తే మరి ముగ్గురు సారు, మరి అరుణ్ కుమార్, మన బోయ అరుణ్ కుమారు, రంగముని జట్టు చేస్తే ఎక్స్ట్రా వస్తాయా? మీరు కూడా ఐక్యత మరి సభ్యత్వం కట్టుకొని మానవత్వంగా ఉండండి. కాబట్టి సురవరం ప్రతాప్ రెడ్డి బుక్కులో వాల్మీకులకు అంటరాని వాళ్ళు, వెనకబడిన వాళ్ళు బుక్కులో రాసి పెట్టింటే విపత్తు నొక్కేసి తొక్కి పెట్టేసే పోసి చేసినాయా. కాబట్టి ఏ పార్టీలో ఉంటావో నేను ఇష్టమాది పార్టీ కాదు, ఇది రాజకీయ పార్టీ కాదు. బోయలకు మూల పురుషుడు భక్త కన్నప్ప శబరి గుడు ఏకలేవుడు ధర్మవ్యాధుడు ఇంతమంది బోయలు చరిత్ర పెట్టుకొని ఏం చేస్తున్నారు? గుడి లేక నీళ్ళు లేక రాత్రి పగలని తిరుగుతారు. తిరుపతి నుంచి వస్తారు అప్పీల్ చేసి. ఎవరు ముక్కరన్ సార్ ప్రొఫెసర్, ఆయన ఎంతో తిప్పులు పడి వస్తున్నాడు. మరి అరుణ్ కుమార్ మన ఢిల్లీ వాయించినారు. ఎంతో డబ్బులు పెట్టుకొని మన హక్కులు మనం దేశాన్ని అనుకోలేదు. మనకి 1950 రిజర్వేషన్ ఉంది. అన్ని రాష్ట్రాలు ఎస్సీ అని రిజర్వేషన్ ఉంటే నీలం సంజయ్ మహానుభావుడు బీసీఎస్ దుడ్డు పెట్టి సర్వనాశనం చేసి పెట్టారు. ఎవరు అడగాలి? అందుకు ఇది రాజ్యాంగంలో ఏముంది మన పౌరుల గురించి నిజాయితీ చూస్తే రాజ్యాంగం చెప్పేస్తే వాల్మీకి రిజర్వేషన్ ఉందని అక్కడ చూసినాం ఢిల్లీలో. మాకు అంతవరకు తెలియదు. అది ఎస్టీ అంటారు. ఎస్సీ కావాలంటే మా హక్కులు. మనం ఎస్సీలో 62 కులాలు 59 కులాలు ఉన్నాయా? వాళ్ళేట మన కులం తెలుసుకోకుండా వాళ్ళు ఏరే కులంలో దొబ్బి చేస్తున్నారు. ఇప్పుడు కళ్ళు తెలుసుకోండి, వాళ్ళు మీకు బొమ్మ పెట్టుకున్నారు. కనీసము మరి మానవత్వం ఉండాలి కదా. రామలక్ష్మణ కూడు పెట్టిన జాతి ఓడి జాతి కాదంటారా? గుహుడు శబరి ఏకలేవుడు ధర్మవ్యాధుడు అర్జుని కంటే మించిపోయాడు ఏకలేవుడు. ఇటువంటి చరిత్ర బోయలు వాల్మీకి అనిపించుకొని వాల్మీకి గెజిట్ అయిపోదు. ఎక్కడ చూసినా వచ్చి వాల్మీకి గెజిట్ మీదే పోరాడాలి. మానవత్వంతో బతకండి. చుక్కముక్క బానిసగా ఉంటుంది. గ్రామంలో నేను కాదంటే ఎవడని కాలగిపోతాం. మానవత్వంతో ఉండాలా, మానవత్వంతో బతకాల. గుహుడు శబరి ఏకలేవుడు వాల్మీకి ఏం చెప్పాడా? నిన్ను వాళ్ళని పొరుగువాడు కూడలేని వాళ్ళు నువ్వు ప్రేమించి సాయం చేయి అని చెప్పాడు. రామలక్ష్మణులకు అవకాశం సొంత చెప్పిన మొగోడు వాల్మీకి. ఇప్పుడు వాల్మీకి సొంతం పాటించాలి కదా. చుక్క ముక్క బానిసల కావద్దు. బొర్రో అని బతుకుంది. మన అక్కలన్నీ చొక్కేసి ఎవరో అనుభవిస్తున్నారు. మన ముఖ్య దిక్కులేదాకా మనం బతుకుతున్నాం కదా. ఇప్పుడైనా కళ్ళు తెలుసుకొని మేలుకొని కోలుకోండి. ఈ ఉద్దేశంతో మీకు తెలియజేస్తున్నాం. అనేక గ్రామాల్లో ప్రచారం చేయాల. ఎందుకంటే ఒక నల్లబోతులలో ఒక ఉమాపతిగా నల్లబోతులు గోత్రంలో నడిచారు. కాబట్టి మీరు కూడా నాలాగా ఊరు తిరిగి గల్లి నాకు ఎవరిస్తారు డబ్బు లేదు, ఏం లేదు. నాన్న హక్కుల గురించి పోరాడాలా, మన భవిష్యత్తు తెలవాలని ఊరి ప్రచారం చేస్తున్నాం. సోదరులారా, పోయి జనగమ్మ ఇప్పుడే కళ్ళు తెలుసుకోండి. అబద్ధాలు, సుల్లాపాలు, బ్యాటర్ కన్నా పోలే టైం వస్తే కళ్ళు లేని వాళ్ళు కళ్ళు ఇవ్వాలి. అంత త్యాగం కలిగిన భోజనం పెట్టుకున్నాం. మనం ఏం చేస్తున్నాం కదా. అందుగురించే ధర్మవ్యాధుడు అంబేద్కర్ మహాజన్ రాజ్యాంగం రాజిస్తే వీళ్ళు నీలం సంజయ్ రెడ్డి బోయలకు రిజర్వేషన్
రిజర్వేషన్ రాకూడదు తొక్కి పెట్టేది. ఒకప్పుడు మా కోసి మండలంలో రిజర్వేషన్ సత్యనారాయణ ద్వారా ఎస్సీ అది ఎవరికి అర్థమైందా? దాన్ని ఎవడని తప్పని జిల్లాలు కాదంటే వాళ్ళ కాలకి తూలిపోతాను. మంది ఎస్సీ నుంచి ఎస్సీలు తప్పాడు. ఇప్పుడైనా కళ్ళు తెలుసుకోండి, రాజ్యాంగం చదవండి, రామాయణం చదవండి, ఇంటికి రామాయణం ఏముంది చెప్తుంది, వాళ్ళకి ఏం చెప్పాడు ఇది పాటించండి. అందరికి ధన్యవాదాలు తెలుస్తూ ఈ యొక్క విడి అనేకలు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ మన ఎస్సీ హక్కులు ఆర్టికల్ 342 ఆర్టికల్ ని అమలు పరచండి అని రోజు గవర్నమెంట్ నిలదీసి కంకరం పట్టుకొని కాలర్ పట్టుకొని గవర్నమెంట్ అడుగుదామండి. లేదంటే కోర్టుకి వేసుకొని గెలిపించుకుందాం కదా, సుప్రీం కోర్టుకి గెలిపించుకుందాము. ఈ ఎమ్మెల్యే సీఎం ఎవరు చేయరు. అదిగో బొమ్మ అంటారు. ఎలక్షన్ ఏం వేస్తారు పైన అవుతుంది. కాబట్టి ఇప్పుడేది కళ్ళు తెలుసుకున్నాయా మన హక్కులు 60 ఏళ్ళు పోతే బానిసలు. ఎలక్షన్ వస్తాడు ఒక 5 ఏళ్ళమ్ము గవర్నమెంట్, 10 ఏళ్ళమ్ము, 10 ఏళ్ళమ్ము, 20 ఏళ్ళమ్ము గవర్నమెంట్ ని. 20 ఏళ్ళు కాదు 60 ఏళ్ళు అయింది బానిసలు ఎవరు పట్టించుకోలేదు. దమ్ముంటే సుప్రీంకోర్టు ఇంటికి 1000 రూపాయలు వేసుకొని ఒక కోర్టుని ఒక జడ్జి ఢిల్లీలో సుప్రీంకోర్టుకి వేసుకొని గెలిపించుకుంటే అప్పుడు గుద్దు కింద శాఖ కొట్టేది గవర్నమెంట్ ఆఫీసర్లకి. ఇప్పుడైనా కళ్ళు తెలుసుకోండి. ఈ ఉద్దేశంతోనే రోజుకి ఆదర్శవంతులు ప్రకాశం తెలుసుకోండి. తెలుసుకునే ఉద్దేశంతో మీకు మనవి చేస్తూ ఈ యొక్క గ్రామంలో కళ్యాణ మంటపం ఎకరాలు కొట్టాలి మనం కదా, ఎక్కడ స్థాపించి అన్ని ఫోటోలు పెట్టాలా. ఎస్సీ సాధుల కొరకు మనకుండే ఆర్టికల్ 341 ప్రకారంగా మా హక్కులు మాకివ్వనని అమలుపరచండి, గవర్నమెంట్ ని పునరుద్ధరించండి, అమలుపరచండి మనం అడగాల. ఊకేసి గుర్తు చేతి కట్టుకుని ఇట్లా బోర్బక్కి ఊరికి తాకేసి మట్టి దాకా పారిపోతామా, లేకపోతే హక్కులు అడిగేవారు కూడా ఒక్కసారి కళ్ళు తెలుసుకోండి. ఇంతటితో ఈ మాటలు ముగిస్తూ నాలాగా మీరు ఈ ఊరికంతా అగ్గిపులు గీసి పరేసినట్టుగా తెలుసుకునే ఉద్దేశంతో మీకందరికి మనవి చేస్తూ సోదరులకి వాల్మీకి సోదరులకి మన ఆర్టికల్ గెజిట్లో వాల్మీకి అనేది ఉంది. ఆర్టికల్ గెజిట్లో అంటే బంగారు పత్రం రాసిస్తే అంబేద్కర్ మనకి పట్టాన్ని విడిచిపెట్టి పరంపోకు పట్ట మురుగులాడతాం మనమంతా కదా. రాజ్యం పిచ్చేది చదివింది కాబట్టి నాకు అర్థమైంది. అరుణ్ కుమార్ జడ్డేపో పుణ్యాన ఈరోజు మీకు ప్రచారం చేయడానికి వచ్చాను. ఎస్టీ ఆర్టికల్ 345 జై అంటే జై కొట్టాలా, భక్త కన్నప్పకే జై కొట్టాలి, वाल्मीकि के धर्म व्याधन के अरुण कुमार के उकरण सार के एकलव्य के अंबेडकर के ज्योतिराव फूले के कृष्णदेवरायल के मधुकर नायक के गद्वाल कोट हनुमान नायक के चट्टुपल्ली भोज जनांगन के अंदर धन्यवाद. ओके 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 ग्लास తీసుకోవాలి. పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే, విజయం కష్టపడితే రాదా, ఫలితం పదరా సోదరా. నీ ధైర్యం తోడై ఉండగా ఏ సాయం